నమస్తే. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇవాళ 6వ విడతగా అంటే సంవత్సరం ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరం రోజుల్లో 6వసారి మళ్ళా చెక్కుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ రోజు 27,93,593 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతోంది. ఈ 32 మందికి 32 చెక్కులు. ఈ లిస్ట్ లో ఆ బెనిఫిషియర్స్ ఎవరైనా లిస్ట్ లో ఉన్నారో వాళ్ళ పేర్ల ప్రకారం ఈ లిస్టు పేర్లందరికీ పంచడం జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆపరేషన్ కానీ ఇంకోటి అవి చేయించుకునే వాళ్లకు డైరెక్ట్ గా ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ అప్లై కాని వాళ్లకు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేసే దానికోసము వీళ్ళందరికీ ఇస్తా ఉన్నారు. ఇన్ని రకాలుగా అంటే ఈ రోజు యాక్చువల్గా మేము ఇంటింటికి ప్రచారం కూడా చేస్తా ఉన్నాం. సంవత్సరం పూర్తి అయింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి. ప్రభుత్వం పథకాలు అందరికీ జనాలకు అందుతున్నాయో ఏ విధంగా అందుతున్నాయో ఒకసారి పరిశీలన చేసుకుని గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని ఇది ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు ఆదేశానుసారము మా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇంటింటికి తిరిగి ఆ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే సూపర్ 6 ప్రోగ్రాంలు అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది. పెన్షన్స్ 4,000 రూపాయల పెన్షన్ వస్తా ఉంది. గ్యాస్ సిలిండర్ దీపం పథకం గ్యాస్ సిలిండర్లు వస్తా ఉన్నాయి. తల్లికి వందనం కింద స్కూల్ పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల డబ్బు వస్తా ఉంది. ఇది కాకుండా అదనంగా నెక్స్ట్ మా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రకటన చేసినారు. అది కాకుండా రైతులకు కూడా ఆర్థిక సహాయం ఇవన్నీ కూడా అన్ని అమలు చేసి సంవత్సరం లోపల 1.5 సంవత్సరం లోపలనే చంద్రబాబు చెప్పిన అన్ని పథకాలను అమలు చేసి ఈ సంక్షేమం అనే దానికి తెలుగుదేశం పార్టీ ప్రతీక. సంక్షేమం అనేది పూర్తి స్థాయిలో చేసే దానికోసం చంద్రబాబు కంకణబద్ధులై ఉన్నారు. ఆ విధంగా చేస్తా ఉన్నారు. అది కాకుండా ఇతోధికంగా మన ప్రొద్దుటూరు కాన్స్టిట్యూన్సీలో ఇది 6వ విడతగా మళ్ళా ప్రతిసారి ఒక 34 లక్షల రూపాయలు వస్తా ఉంది. ఇప్పుడు కూడా మనం 30 లక్షల రూపాయలు డబ్బు 2 లక్షలు ఎవరెవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా పంచి అంటే అనాథులు అంటే నిజమైన పేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. ఇది చాలా మంచిగా రిసీవ్ అవుతుంది. ప్రజల్లో కూడా విచారణ చేస్తే ఏదో ఒకటి అక్కడ ఇక్కడ తప్పచ్చు. కొన్ని 1, 2, 3 కొన్ని చోట్ల రకరకాల కారణాలు అంటే ఆధార్ కార్డు సరిగా లేకపోవడమో లేకపోతే కారు కొనుక్కునేమో లేకపోతే ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అట్లాంటి కొంతమంది పథకాలు సరిగా అందని వాళ్ళు ఉన్నారు. అవి కూడా కొన్ని కరెక్ట్ చేసి మళ్లీ సక్రమంగా వాళ్ళకు వచ్చే ఏర్పాటు మేము అన్ని ఇంటి దగ్గర కూడా నోట్ చేసుకుని మళ్ళా వాళ్ళకు సక్రమంగా అన్ని విధంగా ఏర్పాటు చేస్తాము. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు పరిపాలన కొనసాగాలని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.